హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం శిశిరను చూసిన ఆవేశంలో నోటికి వచ్చినట్లు దూషించడం మొదలుపెట్టింది సౌమ్య. వసంత్ ఆవేశంగా పిడికిలి బిగిస్తే ఇంకెవరిదో సున్నితమైన చెయ్యి సౌమ్య చెంపను తాకింది. ఆ వ్యక్తిని చూసిన సౌమ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చెయ్యగా కన్నీరు నిండిన కళ్లతో ఆవేశంగా చూస్తూ నిలబడింది భవాని. షాక్ నుండి తేరుకుంటూ మామ్ అన్న సౌమ్యను, మామ్, నన్ను అలా పిలిచే అర్హత నువ్వు స్వయంగా కోల్పోయావు సౌమ్య. మీ తాతయ్య చెప్పినా నేను నమ్మలేదు. కాని నిన్నిలా చూస్తుంటే నేను చూసిన సాక్ష్యాలను నమ్మడంలో తప్పులేదు అనిపిస్తోంది. కనకపోయినా ప్రేమను పంచేగా పెంచాను. కాని నీలో ఈ క్రూరత్వం ఎక్కడ్నుండి వచ్చింది? కన్నీళ్లతో ప్రశ్నించింది భవాని. అందుకు సౌమ్య దగ్గర సమాధానం లేదు. పళ్ళు కొరుకుతూ మొండిగా చూస్తోంది. భవానీ వెనుక దిగులు ముఖంతో బలరాం నిలబడగా సెక్యూరిటీ చీఫ్ రాజేంద్రవర్మ ఉన్న వీల్చైర్ను అక్కడికి తోసుకుంటూ వచ్చాడు. వారందరూ రావడంతో తన గురించి అందరికీ తెలిసిపోయిందని గ్రహించిన సౌమ్య ఎలా అయినా తన అమ్మానాన్నల మనసు మారిస్తే తాను తప్పించుకోవచ్చు అన్న ప్లాన్ వేసింది. మామ్, డాడ్, అవన్నీ నేను కావాలని చేసినవి కాదు. అదంతా నిషా చేయమంటేనే చేశాను. తనే నేను ఇలా చేసేలా చేసింది. ప్లీజ్ నన్ను నమ్మండి. నేను అన్నింటిలో నంబర్ 1గా ఉండటం తనకు నచ్చలేదు. పైగా నాకు సాయం చేస్తానన్న ముసుగులో నన్ను తీసుకువెళ్ళి చంపాలని చూసింది. అందువల్లే నేనిప్పుడు ఇలా ఉన్నాను. ప్లీజ్ అంటూ గాయాలు చేపిస్తూ దిగులు ముఖంతో ఏడుపందుకుంది. సౌమ్యను అలా చూసిన బలరాం, భవానీల హృదయాలు క్షణంపాటు కరిగాయి. 25 పెంచిన ప్రేమ కదా, ఆమెను దగ్గరకు తీసుకోవాలని ఓ అడుగు ముందుకు వెయ్యబోతుంటే వసంత్ ఎవరినో ఫోన్లో ఎక్కడా అని గంభీరంగా అడిగాడు. అందరూ వసంత్ వైపే ఆసక్తిగా చూస్తుంటే ద్వారం వద్ద అడుగుల చప్పుడు వినపడింది. వచ్చేశాను అన్న మాట వినపడటంతో అంతా ద్వారం వైపు చూశారు. అందరూ అక్కడున్న వ్యక్తి వంక ఆశ్చర్యంగా చూస్తుంటే సౌమ్య కళ్ళు మాత్రం మెరిశాయి. తను బయటపడటానికి మరో మార్గం దొరికిందన్న సంతోషం అది. కారణం అక్కడుంది అనిరుద్ధ్. తనంటే అనిరుద్ధ్కి పిచ్చి ప్రేమ. ఏం చెప్పినా నమ్మేసేంతటి ప్రేమ. అందుకే ఆ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు సౌమ్య. అందరికన్నా ముందు స్పందిస్తూ, అనిరుద్ధ్ వచ్చావా? వీళ్లంతా నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. నేను నువ్వంటే ఇష్టం ఉండే నీతో నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను కదా. మనం కలిసి షాపింగ్ కూడా చేశాం కదా. ఇదంతా నిషా వల్లే. నీకు నేనంటే చాలా ఇష్టం కదూ, అందుకే ఇలా చేసింది. ప్లీజ్ నాకు సాయం చెయ్యి. మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదాం. రా అనిరుద్ధ్, నన్ను ఇక్కడ్నుంచి తీసుకువెళ్ళిపో. నన్ను వీళ్ల నుండి కాపాడు. కళ్లల్లో ప్రేమ నటిస్తూ చెప్పింది సౌమ్య. ఆమె మాటలకు వసంత్ తప్ప మిగతా వారంతా కంగారుగా అనిరుద్ధ్ వంక చూశారు. అతడు నిజంగానే ఆమె మాటలు నమ్మి లొంగిపోతాడేమో అన్న భయంతో. అంతేకాకుండా క్షణంలో ప్లేట్ తిప్పేసిన సౌమ్య ప్రవర్తనకు విస్తుపోయారు. దీర్ఘంగా శ్వాస తీసి వదిలిన అనిరుద్ధ్ స్థిరంగా చూస్తూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టగా అతడి వెనుక నిలబడిన వ్యక్తి అందరికీ కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో అర్థం కాక అంతా అయోమయంగా చూస్తుంటే గుర్తుపట్టిన సౌమ్య కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అంతలోనే కోపంగా, నువ్వేం చేస్తున్నావు అనిరుద్ధ్? తనను ఎందుకిక్కడికి తీసుకువచ్చావు? నీకు నేనంటే అమితమైన ప్రేమ కదా. నేను నీకు కావాలంటే తనని ముందు ఇక్కడ్నుంచి పంపించేయి. లేదు లేదు, చంపేయి. తను మంచిది కాదు. నిషాతో చేతులు కలిపి నన్ను నాశనం చేయడానికి ఇక్కడికొచ్చింది. చంపేయి అంటూ పిచ్చిపట్టిన దానిలా బుసలు కొట్టింది. ఓపిక ఉండుంటే లేచి ఆమె స్వయంగా ఆ వ్యక్తిని చంపుండేది కూడా. కాని నడుముకు తగిలిన గాయం వల్ల పైకి లేవలేని స్థితిలో ఉండిపోయింది. తన ఆవేశాన్ని ఇలా మాటల్లో చూపిస్తోంది. ఆ వ్యక్తిని కూర్చోమంటూ కుర్చీ చూపించిన అనిరుద్ధ్ తను మా స్కూల్ టీచర్ అని అందరికీ పరిచయం చేసి సౌమ్య ముఖంలోకి బాధగా మరియు కోపంగా చూస్తూ, నిషా పేరెత్తే అర్హత కూడా నీకు లేదు సౌమ్య. మరోసారి తన పేరు నీ నోటి నుండి వస్తే జీవితంలో నువ్వు మాట్లాడలేని విధంగా చేస్తాను అని హెచ్చరించాడు.
దాంతో భయంగా వెనక్కు తగ్గింది సౌమ్య. నిషా ఈరోజు ఇలా తయారవడానికి కారణం నువ్వే. అది 100% సత్యం. అందుకు సాక్ష్యమే మన స్కూల్ టీచర్. వర్మ ఇంటి వారసురాలి పేరుతో తనను భయపెట్టి నువ్వు చేయించిన అరాచకాలన్నీ నాకు తెలిసాయి. నీలాంటి పిచ్చిదాని మాటలు నమ్మి నిషాను దూరం పెట్టి నేను పిచ్చోణ్ణయ్యాను కదే. ప్రేమతో కళ్ళు మూసుకుపోయి స్నేహాన్ని దూరం చేసుకొని గుడ్డివాణ్ణయ్యాను. కాదు, నన్ను గుడ్డివాణ్ణి చేసింది నువ్వే. ఏంటి, నిశ్చితార్థం కోసం కలిసి షాపింగ్ చేశామా? ఆ వంక అడ్డు పెట్టుకొని నువ్వు మిస్ శిశిరను ఏం చెయ్యాలనుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నిషా నాకు అన్నీ చెప్పింది. అంతకన్నా ముందే మిస్టర్ వసంత్ నువ్వు వర్మ కుటుంబం రక్తం కాదని కూడా చెప్పారు. అయినా నీ మీదున్న ప్రేమతో పెళ్లికి సిద్ధమయ్యాను. నిన్ను దక్కించుకుంటే చాలు అనుకున్నాను. కానీ నువ్వు నా ప్రేమను నువ్వు అనుకున్నది సాధించడానికి ఒక మెట్టులా మార్చుకోవాలనుకున్నావు. నా ప్రేమను సమాధి చేయాలనుకున్నావు. నిషా వల్లే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకా నీ చేతిలో ఆటబొమ్మని కాదలుచుకోలేదు సౌమ్య. ఇక చాలు అని ఆవేశంగా చెప్పి వెనుతిరిగి ఆవేదనతో కళ్ళు తుడుచుకుంటూ తన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కిషోర్ అతడి భుజం తట్టడంతో తనను తాను స్థిమితపరుచుకోవడానికి ప్రయత్నించాడు అనిరుద్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ బ్రో. ఇప్పటికైనా ఈ రాక్షసి నుండి తప్పించుకున్నందుకు సంతోషించు. యు డిజర్వ్ బెటర్ అంటూ సర్ది చెప్పాడు కిషోర్. ఆ వెంటే సౌమ్య ముందు నేలపై వంగి, నీలాంటి ఊసరవెల్లిని ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూసుండరు. ఇప్పటి వరకు అన్నీ వసంత్ కోసమే అని మాట్లాడావు. ఇక వాడు సాయం చెయ్యడని అర్థమై అనిరుద్ వెంట పడుతున్నావు. ఇంతదాకా వచ్చింది కాబట్టి నా సిస్టర్కి తెలియడం కోసం నేనొక విషయం చెప్పాలి. ఇందాకేమన్నావు? మీ తాతయ్య నీ 18వ పుట్టినరోజు నాడే నీ పెళ్లి వసంత్తో నిర్ణయించారు అని కదా. అది తెలిసి కూడా శిశిరను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని కదా వాణ్ణి నిలదీశావు. నీ పుట్టినరోజు నాడు జరిగిందేంటో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మా కళ్లతో చూసి విన్న మేము కాదు. అందుకు భవానీ వర్మగారు కూడా సాక్ష్యమే అంటూ తన చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ తెరిచి చూపిస్తూ భవానీ వైపు చూశాడు కిషోర్. సౌమ్య బింకంగా చూడగా ఆ చూపులలో గతం కళ్ల ముందు మెదిలింది. గతం. సౌమ్య 18వ పుట్టినరోజు కోసం వర్మ మ్యాన్షన్ నూతన అలంకరణలతో రూపుదిద్దుకొని శోభాయమానంగా వెలిగిపోతోంది. ఖరీదైన కార్లలో అతిథులు విచ్చేస్తుంటే ద్వారం వద్ద నిలబడి వారిని సహృదయంతో ఆహ్వానిస్తున్నారు బలరాం, రాజేంద్రవర్మలు. పదే పదే చేతి గడియారం వంక చూసుకుంటున్నాడు రాజేంద్రవర్మ. సరిగ్గా అదే సమయంలో ఆ మ్యాన్షన్ గేటు బయట ఒక సాధారణ బైక్ వచ్చి ఆగింది. దానిపై ఉన్న వసంత్, కిషోర్లు సాధారణ దుస్తుల్లో కనిపించడంతో వారిని గేటు వద్దనే ఆపేశాడు వాచ్మెన్. దాంతో కిషోర్, వసంతులు తాము వర్మ ఆహ్వానం మేరకే వచ్చామని అతడికి నచ్చచెప్పాలని చూశారు. అతడు వినకపోగా వారిపై అరవడంతో ఆ అరుపులు విన్న రాజేంద్రవర్మ ఏంటో చూడమని తన అసిస్టెంట్ను పంపించాడు. పై అంతస్తులోని బాల్కనీలో నిలబడిన సౌమ్య వసంత్ వాళ్ల వాలకాలు చూసి ముఖం ముడుచుకుంది. వారెవరో తెలియక, ఛీ, ఎవరెవరో వస్తున్నారిక్కడికి, వాళ్లు రావటానికి ఇదేమన్నా సత్రమా అంటూ చిరాకు పడింది. అంతలోనే అసిస్టెంట్ వసంత్ను గుర్తుపట్టి, సారీ మిస్టర్ వసంత్, సార్ మీకోసమే ఎదురుచూస్తున్నారు, లోపలికి రండి అంటూ వసంత్ వాళ్లకు లోపలికి దారి చూపిస్తూ వాచ్మెన్ వంక కోపంగా చూశాడు. తాను చేసిన పొరపాటును గ్రహించిన వాచ్మెన్ వసంత్ ముందుకు వెళ్లి క్షమించమని అడగడంతో అతని భుజం తట్టి లోపలికి వెళ్ళిపోయాడు వసంత్. రాజేంద్రవర్మ ఎదురొచ్చి వసంత్ను చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్లగా పైనుండి ఇదంతా చూస్తున్న సౌమ్య అప్పుడే అక్కడికి చేరుకున్న భవానీతో, మామ్, తాతయ్య ఎందుకు దారిని పోయే వాళ్లని నా పుట్టినరోజుకి ఆహ్వానిస్తున్నారు? వాళ్ల వాలకాలు ఎలా ఉన్నాయో చూసావా? ఒంటి మీద మంచి బట్టలు కూడా లేవు అంటూ చీదరించుకుంది. అందుకు భవానీ, సౌమ్య, మీ నాన్నగారి ద్వారా నాకొక విషయం తెలిసింది. ఆ అబ్బాయి అలా సాధారణంగా కనిపిస్తున్నాడని తక్కువ అంచనా వేయకు. చిన్న వయసులోనే ఒక కంపెనీ మొదలుపెట్టి వాళ్ళమ్మ పేరుతో కంపెనీని లిస్టింగ్ వరకు తీసుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో మనం సంపాదించిన లాభాలకు కారణం కూడా అతడేనట. మీ తాతయ్యకు చాలా సాయం చేశాడు. అది నచ్చే మీ తాతయ్య అతడిని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మీ తాతయ్యకు అతడంటే చాలా గౌరవం కూడా. అతడితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించు సర్ది చెప్పి లోపలికి తీసుకువెళ్ళింది.
నీకోసం ఇదిగో నా నగలు తీసుకొచ్చాను. నీకు నచ్చింది పెట్టుకొని సిద్ధమవ్వు అంది భవాని. బల్లపై ఉన్న రకరకాల రత్నాలు పొదిగిన నగలు చూసి సౌమ్య మనసు ఉప్పొంగిపోయింది. తల్లిని గాఢంగా హత్తుకొని ధన్యవాదాలు తెలిపింది. వాటిలోంచి తనకు నచ్చింది ఎంచుకోబోతుండగా ఎవరో తలుపు కొట్టారు. వెళ్లి చూసిన భవానీకి రాజేంద్రవర్మ, అతని వెనుకే వసంత్ కిషోర్లు కనిపించగా వారిని లోపలికి రమ్మంటూ దారి ఇచ్చింది భవానీ. భవానీ, నీకు బలరాం చెప్పే ఉంటాడు. తను వసంత్, ఇక అతడు తన స్నేహితుడు కిషోర్. మన సౌమ్య పుట్టినరోజుకి రమ్మని నేనే స్వయంగా ఆహ్వానించాను. తనకేదో ముఖ్యమైన పని ఉంది, వెళ్ళిపోవాలంటున్నాడు. అందుకే సౌమ్యకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. వారి రాకను గమనించిన క్షణాన సౌమ్య కళ్లల్లో మెదిలి మాయమైన నిర్లక్ష్యపు చూపు వసంత్ కిషోర్ల దృష్టిని దాటిపోలేదు. వారు ముఖముఖాలు చూసుకున్నారు. రాజేంద్రవర్మ సౌమ్యతో, సౌమ్య, తను వసంత్, తన స్నేహితుడు కిషోర్. ఈ మధ్యకాలంలో వ్యక్తిగతంగానూ వ్యాపారపరంగానూ వసంత్ నాకు చాలా చేరువయ్యాడు. ప్రతిభావంతుడు, తెలివైనవాడు అని చెప్పి వసంత్తో, తను నా మనవరాలు సౌమ్య, ప్రస్తుతం చదువుకుంటోంది అని పరిచయం చేశాడు. వసంత్ ముఖంలో అయినా మొహమాటానికి పలకరింపుగా ఓ నవ్వు చేరింది. కాని సౌమ్య చాలా ప్రయత్నించినప్పటికీ ఆమె ముఖంలో నిర్లక్ష్యం దొర్లింది. మీ పుట్టినరోజని మీ తాతగారు సడన్గా చెప్పారు. వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఈ బహుమతి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బహుమతి బాక్స్ అందించాడు వసంత్. థ్యాంక్స్ పొడిపొడిగా అన్న సౌమ్యను రాజేంద్రవర్మ బహుమతి తెరిచి చూడమని చెప్పడంతో తప్పక అయిష్టంగానే తెరిచింది సౌమ్య. అందులో నెక్లెస్ బాక్స్ చూసి అపనమ్మకంగా తెరిచి చూసిన ఆమెకు ఒక బంగారు నగ కనిపించి ఆశ్చర్యపోయింది. అది కూడా డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్. అప్పటి వరకు ఏ ఫోటో ఫ్రేమో లేక దేవుడి ఫోటోనో ఉంటుంది అనుకుంది. ఇంత ఖరీదైన బహుమతికి వీళ్ల వాలకాలకి సంబంధం లేదేంటి అన్న ఆలోచనలో పడింది. వసంత్ మాత్రం, ఇక మేం బయలుదేరుతాం వర్మగారు, త్వరగా వెళ్ళాలి, వెళ్ళొస్తాం అంటూ కిషోర్తో కలిసి బయటకు నడవగా వర్మ సౌమ్యతో, సౌమ్య, నేను నీ పుట్టినరోజుకి ఒక సర్ప్రైజ్ బహుమతి ఇస్తానని మాటిచ్చాను కదా, అది వసంతే. నేను నిర్ణయించుకున్నాను, నీకు వసంత్ తగిన వరుడు. ముందు ముందు నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నీకే తెలుస్తుంది. ఇక నేను క్రిందికి వెళతాను, త్వరగా సిద్ధమైరా అంటూ బయటకు నడిచాడు. అతడు వెళ్లటమే ఆలస్యం. ఏడుపు ముఖం పెట్టి చిందులు తొక్కుతూ, మామ్, దారిన పోయేవాణ్ణి తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటారేంటి? అందులోనూ దీన్ని పుట్టినరోజు కానుక అంటున్నారు. అలా జరుగుతుందని తెలిస్తే నేనసలు పుట్టినరోజు జరుపుకునేదాన్నే కాదు. అసలు నాకు ఈ సంబరమే వద్దు అంటూ కోపంగా చేతిలోని జ్యువెలరీ బాక్సును బాల్కనీలోకి విసిరికొట్టింది సౌమ్య. ఆమెకు సర్ది చెబుతూ, నేను చెప్పేది విను సౌమ్య, ఇలా కోపగించుకోకు. తాతయ్య నీకు చెప్పారే కాని అందరి ముందు అనౌన్స్ చేయలేదు కదా. ఆయనతో మీ నాన్నగారి చేత నేను మాట్లాడిస్తాను. అయినా డబ్బున్న వాళ్ళు దొరకడం గొప్ప కాదు, గొప్ప మనసున్నవాడు, భర్తగా జీవితాంతం తోడుండేవాడు దొరకాలి. ఆ అబ్బాయి మంచివాడిలా కనిపిస్తున్నాడు. కొద్ది రోజులు చూసి అప్పటికి నీ నిర్ణయం మారకపోతే నీ ఇష్టం వచ్చినట్లే చేద్దాం అని అంది భవాని. ఆ మరుక్షణం సౌమ్య అన్న మాటలకు భవానీ కూడా విస్తుపోయింది. అంతలా గతంలో సౌమ్య ఏం చేసింది? ఆ విషయం వసంత్ కిషోర్లకు ఎలా తెలుసు? సౌమ్య ఆగడాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడబోతుందా? అనిరుద్ తన టీచర్ను సాక్ష్యంగా తీసుకురావడానికి కారణమేంటి? ఈ సంఘటనలో ఇంకా ఎవరెవరు పాలు పంచుకోబోతున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.